హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజే హోమ్ రెసిపీస్. ఈరోజు మీకోసం ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తోనే చాక్లెట్ క్రీమ్ని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తా ఫ్రెండ్స్. మనం ఈ చాక్లెట్ క్రీమ్ని కేక్ డెకరేషన్కి యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వీడియోలో చూపిస్తున్నట్టు ఒక గిన్నెలో గోరువెచ్చని వేడి నీళ్ళను తీసుకోండి. దానిపైన గాజు బౌల్ పెట్టుకోండి. ఇలా బౌల్ పెట్టిన తర్వాత దానిలో అన్సాల్టెడ్ బటర్ని వేసుకోండి. ఈ అన్సాల్టెడ్ బటర్ వేసిన తర్వాత బటర్ అంతా బాగా కరిగేటట్టుగా ఒకసారి ఈవెన్గా అటు ఇటు కలుపుకోవాలి. ఇలా ఈవెన్గా కలుపుకుంటే సరిపోతుంది. బటర్ అంతా కరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ షుగర్ పౌడర్ అందులో యాడ్ చేసుకోండి. ఈ షుగర్ పౌడర్ అందులో బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్స్ అన్స్వీటెడ్ కోకో పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇలా కోకో పౌడర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఈవెన్గా వీడియోలో చూపిస్తున్నట్టు మిక్స్ చేసుకోవడమే. సో ఫ్రెండ్స్, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఈ చాక్లెట్ క్రీమ్ని ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఒకసారి సర్దుకోండి. ఇలా దానిపైన మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. నేను జీడిపప్పుతో గార్నిష్ చేసుకున్నాను. ఇలా బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టోర్ చేసుకోవడమే. ఈ చాక్లెట్ క్రీమ్ని మనం కేక్ డెకరేషన్కి యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ చాక్లెట్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ట్రై చేస్తారా మరి? సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కొత్తగా మా వీడియోస్ ఎవరు చూస్తున్నారో వాళ్ళు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.